ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బీసీలకు మొండి చేయ మిగిలిందా? ప్రతిపక్ష టీడీపీ మహిళలకు మాత్రమే ఇక్కడ పెద్దపీటను వేసిందా? మొదటి జాబితాలో బీసీల పేరు లేకపోవడంతో రెండో జాబితాలో అయినా వస్తుంది అనుకున్న బీసీలకు నిరాశ మిగిలిందా? సర్వేపల్లి మినహా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ సీట్లు ఫిల్ చేసేసింది. ఇక బీసీ నినాదం జిల్లాలో మారుమోగుతున్న ఈ సమయంలో ఇటువంటి నిర్ణయం పార్టీకి తలనొప్పిగా మారనుందా, లేక మహిళా ప్రాధాన్యత అంశం కలిసి వస్తుందా? ఈ స్టోరీలో చూద్దాం. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సరికొత్త వరవడికి తెరలేపింది. టికెట్ల కేటాయింపులో తనదైన ముద్ర వేసిన టీడీపీ బీసీలకు మొండిచేయి చూపించి మహిళలకు పెద్దపీట వేసింది. టీడీపీ రెండో విడత జాబితాలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన 3 పేర్లను అనౌన్స్ చేసింది. కోవూరు నియోజకవర్గంలో పోలంరెడ్డి కుటుంబాన్ని పక్కనబెట్టిన టీడీపీ అధినాయకత్వం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇటీవలే తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న వేమిరెడ్డి కుటుంబానికి పూర్తి స్థాయిలో తెలుగుదేశం అధినాయకత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పటికే వేమిరెడ్డి నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయనుండగా, ఇక కోవూరు నుంచి ఆయన సతీమణి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒకే కుటుంబంలో భార్యాభర్తలకు టీడీపీ టికెట్ ఇచ్చినట్లయింది. ఇక ఆత్మకూరుకు పాత కాపైన ఆనం రామనారాయణ రెడ్డిని నిలబెట్టింది. గతంలో 3 పర్యాయాలు ఆత్మకూరు నుంచి పోటీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి 2 దఫాలుగా గెలుపొందారు. ఒకసారి ఓటమి చెందారు. ఇప్పుడు మరోమారు ఆత్మకూరు నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఇక వెంకటగిరిని బీసీలకు కేటాయిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల కుమార్తె లక్ష్మీప్రియను టీడీపీ హైకమాండ్ ఓకే చెప్పేసింది. ఇప్పటికే సూళ్లూరుపేట నుంచి నెలవల జయశ్రీకి టికెట్ కేటాయించింది టీడీపీ. దీంతో నెల్లూరు జిల్లాలో ముచ్చటగా 3 మహిళలకు రంగంలోకి దింపింది టీడీపీ. వీరందరూ కూడా స్థానికులే అయినా ఈ ఎన్నికలకు కొత్త ముఖాలు కావడం విశేషం. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్నను ఢీకొట్టేందుకు ఇప్పటికే పోలంరెడ్డి కుటుంబం గ్రౌండ్ వర్క్ చేసుకుంది. ఈసారి పోలంరెడ్డి దినేష్ రెడ్డి విజయం సాధిస్తారని అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే అనూహ్యంగా పిల్లకాకికి ఉండేలు దెబ్బ అన్న చందంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డిని పక్కనపెట్టి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని టీడీపీ బరిలో నిలపడంతో ఇప్పుడు పోలంరెడ్డి కుటుంబం ఆమెకు సహకరిస్తారా అన్న సందేహాలున్నాయి. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలవాలంటే 100% ఖచ్చితంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి సహకారాలు తప్పనిసరి. మరి ఆమెకు పోలంరెడ్డి కుటుంబం, ఆయన అనుచరగణం ఎలాంటి సహకారాలు అందిస్తారో చూడాలి. ఇక ఆత్మకూరుకు ఆనం పాత పరిచయం అయినప్పటికీ మారిన రాజకీయ పరిణామాలతో ఆత్మకూరులో ఆయన గెలుపు గుర్రం ఎలా ఎక్కుతారో అని ఆనంపై నమ్మకంతో అక్కడి ప్రజలు ఆయన్ను ఆశీర్వదిస్తారో లేదో వేచి చూడాలి. ఇక్కడ వెంకటగిరిలోని కురుగొండ్లకు మంచి పట్టుంది. తండ్రికి ఉన్న రాజకీయ చాతుర్యంతో ఆయన కుమార్తె లక్ష్మీప్రియ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమైంది. లక్ష్మీప్రియకు వెంకటగిరి ప్రజలు ఎలా అండగా నిలుస్తారో, అసమ్మతి వర్గాన్ని ఆమె ఎలా తనవైపు తిప్పుకొని ఓటు బ్యాంకును పదిలం చేసుకుంటుందో చూడాలి. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఒక సర్వేపల్లి తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించేసింది. అందులో బీసీలకు 1 సీటు కూడా కేటాయించలేదు. అయితే మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి తమ పార్టీ మహిళల పక్షమున్న సంకేతాలను జనంలోకి పంపింది. మరి రాబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 3 మహిళలు విజయం సాధిస్తే అది ఓ చరిత్ర కానుంది. ఇక వేమిరెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి ఇద్దరు గెలిస్తే అది కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. మరి సరికొత్త చరిత్రను లిఖించేందుకు నెల్లూరు జిల్లా ఓటర్లు ముందుకు వస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.